సమరి పమమా మమమా రిరి సరిరి స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. లక్ష్మీ శ్వేత దమ్మ. అందరికీ నమస్కారం. మొట్టమొదటి ఎపిసోడ్లో నువ్వు పాడుతున్నప్పుడు మీ అమ్మా నాన్నలు నేను పరిచయం చేయలేదు. వచ్చారా ఇప్పుడు? అయ్యా చెల్లి కూడా వచ్చిందండి. అయితే ఇప్పుడు చూసావా, బోనస్ దొరుకుతుంది అనమాట. ఎప్పుడైనా పెద్దవాళ్ళు తప్పు చేస్తే. నా స్నేహితురాలు కూడా వచ్చిందండి. ఇంకో డబుల్ ది ధమాకా. అమ్మ మీ ఇద్దరికి స్వాగతం. ఎక్కడ మీ వెరీ గుడ్ చెల్లెలు చెల్లి స్నేహితురాలు అందరికీ స్వాగతం. లక్ష్మీ శ్వేత ఎంపిక చేసుకున్న పాట కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, సంగీతం యోగేశ్వర శర్మ, వాళ్ళ అబ్బాయి, గానం హంసిక అయ్యర్. కుదిరితే కప్పు కాఫీ సినిమా నుంచి అతడిలో ఏదో మతలబు ఉంది అని నాకు అర్థమవుతూనే మొదటి నుంచి. చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా. ప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే పొగరణాలు బెదరణాలు కాలకం చూస్తుంటే. అతడిలో ఏదో మతలబు ఉంది ఏంటంటే చెప్పడుగా. అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా. దయ్యో తారే దయ్యో 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 తారే దయ్యో 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 తారే దయ్యో దయ్యో తారే. విరక్తి చెందే వయస్సు కాదే పైలా వచ్చేసే. తపస్సు చేసే కల్లంపు లేదే హుషారైన ఫేసే. ఏ తావాత తేలేదే బిడ్డ ఎలాంటి తేడా లేదే. ప్రేమ భావ అనేది మాత్రం చెవిలో పడరాదంటే. ఎన్నాళ్ళినా ఏ తాకినా ఉంటాడో ఏమో తెలీదే. అతడిలో ఏదో మతలబు ఉంది ఏంటంటే చెప్పడుగా. అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా. అనేమి అన్నడు అనేది వినడు ఏ మనుషో గాని. అదో విధంగా అమాయకంగా చూస్తాడెందుకని. అమ్మాయిగా జన్మించడమే నానే చేసిన అపచారం. మగ పుట్టుక మడి చెడిపో
అతడిలో ఏదో మతిలపు ఉంది, ఏంటంటే చెప్పడుగా. దివని చూస్తే అమ్మగ దూరం పోతాడే వడివడిగా. ప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే, పొగరనాలు బెదురనాలు బాలకం చూస్తుంటే. ధన్యవాదాలు. చాలా బాగుందమ్మా. శాస్త్రి గారు ఎక్కడో చోట కవి కదా ఆయన మెరిపించుకుంటారు. వదలరు ఆయన. మగ పుట్టుక మామూలుగా మతి చెడిపోతుందంటాం, మగ పుట్టుక మడి చెడిపోతుందట. ఒకటి ఫస్ట్ పల్లవి ఎండ్ ఫినిష్ చేస్తున్నా చూసా. దట్స్ వాజ్ లిటిల్ షార్పర్, అంతే. మిగతా అంతా ఫస్ట్ క్లాస్. వెరీ లేదు, హాయిగా తెలుగు పాట, మంచి మాటలు, చాలా బాగున్నాయి. వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ చేశారు, సింపుల్ మెలడీ, నవ్వుతూ పాడుతున్నావు అಷ್ಟೇ. ಬೇರೆ ఏం ಬೇಕು ಇದಕ್ಕಿಂತ, సారీ ఇంతకంటే ఏం కావాలి, చక్కగా ఉంది. నువ్వు వెళ్ళరా తల్లి. ధన్యవాదాలు. ఓకే అమ్మ, నమస్కారం. మీ మాతృభాష ఏమిటి యాక్చువల్గా? తెలుగు అండి. ఇన్ని భాషల్లో యాక్ట్ చేశారు మీరు. అవునా? తమిళం, మలయాళం అన్నిట్లో కూడా. మీరు ముత్యాల ముగ్గులో చేసినప్పుడు ఈ రోజుల్లో అయితే ఏంటంటే కొత్త హీరోయిన్ తీసుకొస్తే వాళ్ళకి తెలుగు వచ్చినా వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. అవును. గొంతుకు ఒకలా ఉందని. ఇప్పుడు మీలాంటి మంచి గొంతుకున్న వాళ్ళతో పాటు చాలా మందికి ఇలాగే జరిగింది. ఈవెన్ భానుప్రియ హ్యాస్ డబ్బింగ్ వాయిస్ అవును. బిగినింగ్లో. ముత్యాల ముగ్గు మీది ఫస్ట్ పిక్చరేనా? అంటే నేను ఫస్ట్ యాక్ట్ చేసింది తీర్పు విశ్వేశ్వరరావు గారిది. సో సెకండ్ మూవీ నేను నటించింది ముత్యాల ముగ్గు, ఫస్ట్ రిలీజ్ అయింది. కానీ ఎంత బాగా చెప్పించారు మీ చేత సంభాషణలు. రమణ గారు రాయడం సరే, బాపు గారు చెప్పించడం సరే. అసలు ఆ పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేయడానికి వాళ్ళకి ఎలా వచ్చింది ఐడియా చెప్పగలరా మీరు? అంటే నేను అప్పుడు ఒక యాడ్లో యాక్ట్ చేశాను. సో ఆ ఫొటోస్ తీసిన భూషణ్ గారు బాపు గారి ఫోటోగ్రాఫర్. సో ఆయన ఈ అమ్మాయి ఫొటోస్ చూడండి అని చూపించారట. అప్పటి వాళ్ళు అన్నారు, ఏంటి అమ్మాయి మేకప్ వేసుకుంది, బట్ ఈ సినిమాకి మేకప్ లేకుండా కావాలి మాకు హీరోయిన్, న్యాచురల్గా ఉండాలని చెప్పారట. సో అందరూ ఏంటంటే సినిమా ఎంట్రీ నాకు కొత్త, నా విషయంలో కొత్తదనం జరిగింది. అంటే అందరూ మేకప్ టెస్ట్ చేసేవాళ్ళు ఆ రోజులో. మేకప్ టెస్ట్ ఓకే అవుతానే ఆర్టిస్ట్గా తీసుకునేవారు. నాకేంటంటే మేకప్ లేకుండా మేకప్ టెస్ట్ చేయించారు. మేకప్ తీసేసి మీ ఫోటోలు తీసి ఎలా ఉంటారని వారికి చూపించారు. సో మేకప్ లేకుండా ఫొటోస్ తీసి అలా సెలెక్ట్ చేశారు నన్ను ఆ క్యారెక్టర్. ముఖ్యంగా ప్రధాన పాత్రలు కళ్ళు చాలా ఇష్టం అమ్మా బాపు గారికి. మీకు అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉన్నాయి. మీరు చాలా సాదా సీదాగా అందులో నటిస్తున్నట్టు లేదు ఆ సినిమాలో. నేను అసలు నటించొద్దనే చెప్పేవారు. సినిమాలో ఎవరు నటించినా కోపం వస్తుంది ఆయనకి. బంగారు పిచ్చిక సెకండ్ వర్షన్ మళ్ళీ పెళ్లి కొడుకు, దాంట్లో ఆ గయ్యాళి పాత్రను దానికి మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారని ఆశ్చర్యం వేస్తుంది నాకు. అందులో శాంతకుమార్ గారు చేశారు మొదటి వర్షంలో. అది వాళ్లకు ఒక నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయని వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టలేదు ఎప్పటికీ కూడా. ఏ పాత్రనైనా చేయగలరు, మనం చేయించుకోగలమని ఒక నమ్మకం ఉంది. అలాంటి పాత్రలు మీకు ఇచ్చారు. నిజంగా బాపు గారి సినిమాలో పాత్ర దొరకడం అనేటటువంటిదే. ఎంత అందమైన రామాయణాన్ని తీశారు ముత్యాల ముగ్గులో, ఎంత గొప్పగా తీశారు ఆ సినిమాలో. ముఖ్యంగా నిద్రించే తోటలోకి వచ్చినప్పుడు మీ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం, మా అమ్మాయి అప్పుడు చాలా చిన్నది, దానికి ఇష్టమైన పాట. ఆ సినిమా చూస్తే ఏడ్చేది, ఈయన ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుందని. అంత హాయిగా మా ఆర్టిస్ట్ చేత ఏవి పెద్ద విశేషాలు చేయించకుండా చల్లగా మెల్లగా చక్కగా, ఎంత గొప్ప సినిమా అమ్మ. అలాంటి సినిమాలో సీత పాత్ర దొరకడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి ఒక వరం నిజంగానే. నేను అక్కడ నుంచి మొదలైనటువంటి మీ ప్రస్థానం, 500 సినిమాలు చేశారంటే సామాన్యమైన విషయం కాదు. సంగీత అని పేరుంది కాబట్టి సంగీత కార్యక్రమానికి రెండు ఒక చిన్న పొంతన కుదిరిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ధన్యవాదాలు. వచ్చి మా పిల్లల్ని మీరు ఆశీర్వదించినందుకు. మీరు ఇంకా అలాంటి సినిమాల్లో ఇంకా మంచి పాత్రలు వేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.